అక్టోబర్ 4 నుంచి 3 రోజుల పాటు విజయవాడలో మెగా ఫుడ్ బిజినెస్ ఎక్స్పో 2024 ఏర్పాటు చేయనున్నట్లు హోటల్స్ అసోసియేషన్ తెలిపింది. ఎస్ఎస్ కన్వర్షన్ నందు క్రియేటర్స్ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వి స్వామి తెలిపారు. ఏపీ హోటల్స్ క్రియేటర్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, విజయవాడ హోటల్స్ అసోసియేషన్, ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సహకారంతో నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వినోద కార్యక్రమాలు, కార్ల ఎక్స్పో, లైవ్ ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లెవెల్లో కండక్ట్ చేయాలని చెప్పేసి వీళ్ళు గతంలో రాజమండ్రిలో ఒక 4 months బ్యాక్ ఒక ఫుడ్ ఎక్స్పో పెట్టడం జరిగింది. పద్ధతిగా సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ప్రవేశపెట్టాలన్న ఆలోచనతో 4 months బ్యాక్ పిలిచారు. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ దాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా వాళ్ళు వెహికల్స్ కూడా ఒక ఎక్స్పో చేశారు రాజమండ్రిలో, అది బాగా సక్సెస్ అయింది. ఆ తర్వాత విజయవాడలో కూడా గ్రాండ్గా చేయాలని తీర్మానం చేయడంతో వచ్చే నెల 4, 5, 6 ఎస్ఎస్ కన్వెన్షన్లో పెట్టాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. అందులో ఎగ్జిబిట్ చేసేవాళ్ళు రావచ్చు, ఫుడ్ ప్రోడక్ట్స్ అమ్మేవాళ్ళు రావచ్చు, అలా ఇంగ్రీడియంట్స్ అంటే రా మెటీరియల్ ఇచ్చేటువంటి వాళ్ళు రావచ్చు. ఇట్లా ఎవరైనా ఆ షాప్స్ తీసుకొని వాళ్ళ ఐటమ్ డెవలప్ చేసుకోవచ్చు. ఫుడ్ ప్రియులు కూడా ఇందులో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ప్రిపేర్ చేద్దాం అనుకున్న వాళ్ళు, లేటెస్ట్గా హోటల్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఈ ఫుడ్ లైన్లో ఉండి దాన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకుందాం, లేటెస్ట్ ఎక్విప్మెంట్ కొందాం అని అనుకునే వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేట్ చేసి ఆ లేటెస్ట్ ఐటమ్స్ని చూసి మీరు పర్చేజ్ చేసి మీరు డెవలప్ చేస్తే ఏపీ కూడా ఇంకా ముందుకు వెళ్తుంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ జరిగితేనే మనం అందరం కూడా ముందుకు వెళ్తాం. అన్ఎంప్లాయిడ్ యూత్కి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది. పూర్వం ఏంటంటే ఆంధ్ర ఫుడ్ అంటే మంది అసలు భారతదేశం మొత్తం కాదు, ప్రపంచం మొత్తం గర్వించదగ్గ స్థాయిలో ఉండేది. ఇవాళ అనేక రకాలైనటువంటి ఫుడ్స్ వచ్చేసినాయి, అది ఎక్విప్మెంట్స్ కూడా వచ్చినాయి తయారు చేసేదానికి, అన్ని అవైలబుల్ అవుతున్నాయి. ఇటువంటి ఫుడ్ ఎక్స్పో ద్వారా ప్రజలకి ఎన్నో రకాలుగా ఫుడ్ అందించేదానికి రకరకాల ఉత్పత్తులు ఒక చోట ఒక ప్లాట్ఫామ్ మీద రావడానికి అవకాశం ఉంటుంది.